హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. మాజీ అబ్బాజాన్కి తెలివచ్చిందట. నర్స్ చెప్పింది మీకు రమ్మంటున్నారు. నజీర్ ఆనందంగా చెప్పాడు. స్పెషల్ వార్డు కేసి మెదడు రిసీవ్ చేసుకోగానే పరిగెత్తింది కళావతి. బెడ్ మీద నీరసంగా పడున్నాడు అతను. వంకర్లు తిరిగిపోయిన కాళ్ళు చేతులు పూర్తిగా స్వాధీనంలోకి రాలేదు. మొహం పూర్తిగా నీరసంగా ఉంది. గొప్ప తాంత్రికుడైన భర్తని అలా ఆ స్థితిలో చూడగానే దుఃఖం తన్నుకొచ్చేసింది కళావతికి. దుర్గా గుండెల్లోంచి పిలిచింది కళావతి. భారీ గొంతు విని కళ్ళు తెరిచాడు దుర్గాదాసు. మసగ్గా కనిపించింది కళావతి రూపం. కళ అని మాత్రం అన్నాడు. స్పృహ వస్తూ పోతూ ఉంది. నువ్వెప్పుడొచ్చావు అని మాత్రం అన్నాడు. ఖాసిం అతని పెదాలు గొణిగాయి. బాగున్నాడు దుర్గా, అతనికి ఏం కాలేదు, మీరు రెస్ట్ తీసుకోండి, నేనున్నానుగా, అన్నీ చూసుకుంటాను, భరోసాగా పలికింది కళావతి కంఠం. అతని కళ్ళు తిరిగి మూతలు పడిపోయాయి. అతనికి ప్రాణభయం లేదు, మీరు బయట వెయిట్ చేయండి అమ్మా, నర్స్ చెప్పింది. ఖాసిం ఎలా ఉన్నాడమ్మా అడిగింది కళావతి. డాక్టర్ చెప్తారు, మీరు వెయిట్ చేయండి అంది నర్స్. చేసేది లేక కళావతి, నజీర్ ఇద్దరూ మళ్ళీ వరండాలో కూలబడ్డారు. కళావతి బయటకు నడవగానే స్పెషల్ వార్డు గోడల్లోంచి స్పష్టంగా ఓ వ్యక్తి ముఖం క్రూరంగా నవ్వుతూ అమీబాలా సాగసాగింది. దుర్గాదాస్ కేసి ఆ ముఖం తాలూకు కళ్ళు ఎర్రగా చూస్తున్నాయి. క్షణకాలం పాటు అలా చూసి చూసి మెల్లగా మాయమైంది ఆ ముఖం. మళ్ళీ ఆ గది గోడలు నార్మల్గా కనిపించాయి. దుర్గాదాస్ వంక నిప్పులు చెరిగిన అమీబాలాగా వంకర్లు సాగిన ఆ ముఖం ప్రపంచంలోనే తాంత్రిక సార్వభౌముడు గురురాజపది. సరిగ్గా అదే సమయానికి కర్ణాటక గెస్ట్ హౌస్లో విద్య ఎలా ఉంది? సాయంత్రం 7 గంటల వేళ మధు ఆత్రంగా విద్యను పలకరిస్తున్నాడు. రోజంతా నిద్రపోతూనే ఉంది విద్య. మిథున్ చెక్ చేసినా ఏమీ తెలియలేదు, అన్నీ నార్మల్గానే ఉన్నాయి. జ్వరం లేదు, నీరసంగా ఉంది. విద్య శరీరం అంతా బరువెక్కినట్లుగా ఉంది. కళ్ళు మెల్లగా తెరిచింది. మధు నీరసంగా పలికింది. ఆమె కళ్ళు భయంగా కదిలాయి. అర్థం చేసుకున్నాడు మధు. ఏం కాదు విద్య, నువ్వు బాగానే ఉన్నావు, నీకేం కాదు. నెమ్మదిగా ఆమె చేతిని ఓదార్పుగా నొక్కాడు. వెళ్ళిపోబోతున్న మధు చేతిని గట్టిగా పట్టుకుంది విద్య. వెళ్ళిపోకు మధు, నాకు భయంగా ఉంది. బలహీనమైన విద్య మానసిక స్థితి దారుణంగా ఉంది. అరే నేనెక్కడికి పోతాను విద్య, అది మీ అందరినీ వదిలేసి. జై కూడా ఇక్కడే ఉంది, నువ్వు హాయిగా ఈ పాలు తాగి నిద్రపోమ్మా, లేపనా అన్నాడు మధు. విద్య మేలుకోవడంతో నాగమణి పాలు వేడి చేసి తెచ్చింది. మెల్లగా గ్లాసుడి పాలు తాగించి మళ్ళీ పడుకోబెట్టాడు మధు. ఓవైపు జయంత, ఓవైపు మధు. విద్యకి చెరువు పక్క చేరి ఆ మాట ఈ మాట చెబుతుండగానే మళ్ళీ నిద్రలోకి జారిపోయింది విద్య మందుల ప్రభావంతో. గాఢంగా నిద్రపోతున్న సూచనగా ఊపిరి బరువుగా తీస్తోంది విద్య. ఒకరినొకరు సైగ చేసుకుని శబ్దం చేయకుండా ఆ గదిలోంచి బయటికి నడిచారు ఇద్దరు. ఆ తతంగం అంతా చెడ్డ విసుగ్గా ఉంది జయరాజ్కి. బతికే ఉంది కదా అమ్మాయి, ఇంకేంటి? వీళ్ళిద్దరూ అలా మంచానికి అతుక్కుపోయి కంటి పిల్లని చూసేసుకున్నట్టుగా ఏంటా ట్రీట్మెంటు? ఈ మధ్య జైకి మరీ తిక్క వేషాలు ఎక్కువైనాయి. అంతా బాగున్న చోట ఈ యాక్షన్లు ఎందుకు? విసుగ్గా అనుకున్నాడు. డబ్బు ఒక స్థాయి వరకే మనిషిని మనిషిగా ఉంచుతుంది. అదే డబ్బు మనిషి స్థాయిని పెంచేదిగా మారిపోయిన తర్వాత ఇక ఆ మనిషికి తన స్థాయి తప్ప మనిషినన్న స్థాయి గుర్తుండదు. జయరాజ్ లెవెల్కి మనస్సు పచ్చబడిపోయింది. అతనికి పచ్చనోట్ల ముందు విద్యా జయంత మధుల మధ్య ఉన్న నిస్వార్థమైన తెల్లటి ప్రేమ తాలూకు రంగు కనిపించే ఛాన్సే లేదు. మెల్లగా తను ఆ రూమ్ బయటకు వచ్చి వరండాలో మిథున్తో కలిసి మాట్లాడదామని వచ్చేశాడు. మిథున్ చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఎన్నాళ్ళు తను ఇక్కడ ఉండగలడు? తన స్థాయికి మించిపోయిన ఈ కేసు కోసం తన రొటీన్ వర్క్ అంతా ఎన్నాళ్లను వదులుకోగలడు? ఈ చిట్టడవిలో ఎన్నాళ్ళు ఇలా చిక్కుబడి ఉండగలడు? ఆలోచనల్లో మునిగి ఉన్నాడు మిథున్. హలో డాక్టర్, జయరాజ్ పలకరించాడు. హలో సార్, రండి కూర్చోండి ఆహ్వానించాడు. అంతకు మించిన పనేం లేదు ఇక్కడ. ఏం చేస్తాం డాక్టర్, నేను ఒక నిర్ణయానికి వచ్చాను అన్నాడు జయరాజ్. చెప్పండి సార్, మర్యాదగా అన్నాడు మిథున్. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటున్నారు. లోపల నాగమణి రాత్రి వంట ప్రిపేర్ చేస్తోంది. ఎన్నిసీను మారప్ప పిచ్చపాటి కబుర్లలో పడ్డారు. మరో గదిలో జయంత తండ్రి బెడ్ మీద పడుకుంది. మధు ఆలోచిస్తూ కూర్చున్నాడు. టైం గడుస్తోంది. అందరూ తలో కాస్త తిని మళ్ళీ కబుర్లలో పడ్డారు. అప్పటికి సరిగ్గా 2:30 గంటలు దాటిన తర్వాత టైం 11:30 గంటలు దాటింది. విద్య పడుకున్న గదిలో సాయానికి మధు మరో బెడ్ వేసుకుని పడుకున్నాడు. ఆ గది గోడల్లోంచి
ఏదో ఒక ముఖాకృతి పెన్సిల్ స్కెచ్ లాగా అస్పష్టంగా బయటపడింది. అదో రకమైన వాసన గుప్పుమంది. నెమ్మదిగా ఆకృతి సన్నటి పొగలా మారి ఆ గది తలుపుల్ని తాకింది. మెల్లగా శబ్దం కాకుండా పూర్తిగా తెరుచుకున్నాయి తలుపులు. ఆ వెంటనే మంచం లెగ్స్కి చక్రాలున్నట్టుగా శబ్దం చేయకుండా మెత్తగా జరిగి అంగుళం దాటుతూ ఆ గది బయటకు వచ్చి ఎదురుగా ఉన్న గదిలోకి మెల్లగా వెళ్ళిపోయింది ఆ మంచం. ఎవరో జాగ్రత్తగా తీసుకెళ్తున్నట్టుగా ఉంది ఆ దృశ్యం. మధు పడుకున్న గది తలుపులు మెత్తగా మూసుకుపోయాయి. ఆ మంచం కదిలిన విషయం కూడా మధుకి తెలియదు. విద్య మంచం ఎవరో చేత్తో ఆపినట్టుగా ఆ గదిలో ఆగింది. ఓ గోడకి ఆనించి మరీ ఆగింది. ఆ గదిలో ఫ్యాన్ నెమ్మదిగా తిరగసాగింది. కిటికీ తలుపులతో సహా అన్ని తలుపులు మూసుకుపోతున్నాయి. నెమ్మదిగా తగులుతోంది గాలి. ఆ సన్నటి పొగ నెమ్మదిగా విద్య పక్కనే ఆగింది. ఆమె ముఖంపై చిరు చెమట పట్టి ఉంది. ఆమె పెద్ద పెద్ద కనుబొమలు, పెదాలు, బుగ్గలు, అందమైనదే అనిపించే రూపం విద్యాధరిది. ఆమె వేసుకున్న ఆకుపచ్చ సల్వార్లో అందం రెట్టింపైంది. జరుగుతున్న వరుస సంఘటనలతో మొహం బాగా వాడిపోయి మాత్రం ఉంది అంతే. చిన్నగా వీచిన గాలికి ఆమె గుండెల మీద వరకు కప్పిన దుప్పటి ఎవరో లాగుతున్నట్టుగా మెల్లగా ఆమె పాదాల దాకా జారిపోయింది. ఆమె కప్పుకున్న చున్నీ నెమ్మదిగా విడివడి పక్కకి జారిపోయింది. ఆ సన్నటి పొగ ఆమె భుజాల దగ్గర నిలబడింది. ఆమె ఊపిరి తీస్తున్న దానికి ఆమె సల్వార్లో ఆమె వక్షోజాలు నెమ్మదిగా కదులుతున్నాయి. లేత రంగులోని పెదాలు ఎండిపోయినా అందంగానే ఉన్నాయి. చిన్ని గడ్డం బెల్లం ముక్కలా ఊరిస్తోంది. బుగ్గలు గంధం రంగులో ఉన్నాయి. శూన్యంలోంచి ఓ చెయ్యి విద్య నుదుటి మించి మెల్లగా రాస్తూ ముక్కుని, పెదాల్ని, బుగ్గల్ని, కళ్ళని స్పర్శిస్తూ కంఠం దగ్గర ఆగింది. 2 గీతల దగ్గర వదిలైన చర్మం మెత్తగా మడతపడి మెడ అందంగా ఉంది. మెడలో ఆమె వేసుకున్న గోల్డ్ చైన్ మెరుస్తోంది. ఆ చెయ్యి తాలూకు చూపుడు వేలు నెమ్మదిగా ఆమె గొంతుని, అటు కింద ఇంకా మెత్తని ఆమె ప్రైవేటు భాగాల్ని స్పర్శిస్తూ ఆమె అనాచ్ఛాదితంగా ఉన్న భాగాల్ని కొలవడం మొదలుపెట్టింది. అసలు ఏం జరగబోతోంది? సున్నితమైన భాగాల్లో ఆ స్పర్శ. అనుకోకుండా విద్యకు మెలకు వచ్చింది. తక్కున కళ్ళు తెరిచింది. కదలబోయింది. కదలలేదు. తల తిప్పి చూడాలనుకుంది. తల కదపలేకపోయింది. ఆమె మెదడు భయంతో గట్టుకట్టుకుపోయింది. చటుక్కున ఆమె సల్వార్ తొడల పైనుంచి కడుపు వరకు పైకి జరిగింది. పచ్చటి కడుపు భాగం బయటపడింది. భయంతో కెవ్వున అరిచింది విద్య. కంఠం పెగిలి రాలేదు. కేక గొంతులోనే ఆగిపోయింది. ఎవరది? తన్నేం చేయబోతున్నారు? ఏం చేయబోతున్నారో అర్థం కాని చిన్నపిల్ల కాదామె. చెమట ధారాపాతంగా కారుతోంది. ఎవరు కనపడరే? మరిదంతా ఎవరు చేస్తున్నట్టు? జయ, మధు, ఎక్కడున్నావు? ఆమె మనసు ఆక్రోశిస్తోంది. ఆమె ప్యాంట్ ఎలాస్టిక్ ఫట్మని తెగింది. ఒక్కసారిగా ఆమెలోని ఆత్మ తిరగబడింది. చేతులు కదిలాయి. 2 చేతులతో కప్పుకుందామె. ఫట్ ఫట్ మన శబ్దంతో సల్వార్ హుక్స్, బ్రా హుక్స్ తెగిపోయాయి. భయ విహ్వలంగా కేక పెట్టింది విద్య. ఎవ్వరూ కనబడకపోయినా ఎవరిలా చేస్తున్నారు? తన మానమర్యాదల్ని మంట కలపబోతున్నారు. ఎవరది? కనపడరే? మధు, జయరాజ్ అంకుల్, శ్రీను, మారప్ప, ఇంకా గట్టిగా అరిచింది. శరీరం ఒక్కసారిగా విదిలించింది. ఎవరో అదృశ్యంగా ఆమెను గట్టిగా కౌగిలించుకుంటున్నారు. అదృశ్యంగా ఎవరో విద్యని లోపరుచుకోవాలని చూస్తున్నారు. కంటికి కనిపించకుండా ఎవరో అదృశ్య వ్యక్తి తనని రేప్ చేయబోతున్నారు. ఆ ఊహకి కంపించిపోయింది విద్య. ఊహ కాదు, అది పచ్చి నిజం. చదువు, సంస్కారము, పరిణితి పొందిన మనసు, కోరుకున్న వ్యక్తితో ఆనందించే పరస్పర ఆధారితమైన ఈ క్రీడ, మధురిమని అభిషేకించాల్సిన శృంగారం, తనెంతో పదిలంగా దాచుకోవాల్సిన మధుర జ్ఞాపకం, తనకిష్టమైన భాగస్వామితో మాత్రమే ఆత్మ అంగీకరించే ఆ అనుభవం. ఇదేంటి? ఇలా కనబడని ఎవరో తన మీద దౌర్జన్యంగా పడుతున్నారు. ఈ స్పర్శ ఎవరిది? మీద పడిన ఆ బరువుకి కెవ్వున అరిచింది విద్య. ఆమె ఒక్క ఉదుట్న లేచి పారిపోబోయింది. బట్టలన్నీ ఒక్కటొక్కటిగా విసిరి కొడుతున్నారు ఎవరు నువ్వు? గొంతు తెగేలా అరిచింది విద్య. చేతులతో సాధ్యమైనంత వరకు శరీరాన్ని కప్పుకుంటూ ఉంది. చెంప పేలిపోయింది. బుసబుస పొంగింది చర్మం. దాదాపు అర్ధగంట సేపు పిశాచ క్రీడ కొనసాగింది. ఆమె గోడకేసి కొట్టబడింది. నేల మీద విసిరి కొట్టబడింది. ఆమె 2 కాళ్ళు ఎడం చేయబడ్డాయి. నో, ఒప్పుకోకూడదు. హే మరకతరాజేశ్వరి! గొంతు పగిలిపోయింది విద్యకి. అరుపు గొంతులోనే ఆగిపోయింది. ఆ సన్నటి పొగ ఆమె మీద నుంచి లేచి చుట్టూ క్రూరంగా తిరిగింది. మరుక్షణం వికృతంగా పెడబొబ్బ వినిపించింది. వికటాటహాసాలు చేస్తూ విద్య శరీరాన్ని కాలితో తన్ని అదృశ్యమయ్యాడు మహామాయావి. ఆ కేళికి కారకుడు గురురాజప్ప గత జన్మ ప్రత్యర్థి అయిన చండముఖి. ఇంకా ఉంది.